హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 4 ఎపిసోడ్ 5 అండ్ 6 మీకు వీళ్ళు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా హెల్త్ బాగాలేదు అండ్ వీడియోస్ ఈ మంత్ ఎండ్ వరకు కూడా చేయకూడదు అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఉంది ఇంట్లో. ఇంకా నేను కూడా రెస్పెక్ట్ ఇచ్చి చేయకూడదు అనుకున్నా కానీ బట్ మీరు నా మీద చూపించిన కన్సర్న్ కి అండ్ సూపర్ చాట్ చేస్తూ హెల్త్ జాగ్రత్త బ్రో, నీకు హెల్త్ సెట్ చేయించిన వీడియోస్ చేయి, నీ వీడియోస్ కోసం వెయిటింగ్ అంటున్నారు. సో ఇంత కన్సర్న్ చూపించే మీకోసం నేను ఏదైనా రిటర్న్ హెల్ప్ చేయాలంటే అది తప్పకుండా వీడియోస్ చేయడమే. సో అందుకనే ఈ వీడియోతో అయితే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాను అండ్ డైలీ వీడియోస్ పెడతానని లేదు, మాక్సిమం 2 days ఆర్ 3 days వన్స్ ఒక వీడియో చేయడానికి అయితే డెఫినెట్లీ ట్రై చేస్తాను. అది కూడా ఈ మంత్ ఎండ్ వరకే అండ్ మంత్ ఎండ్ అయిపోయి నుంచి డెఫినెట్లీ ప్రతిరోజు ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన యుకిమోరో అయితే అయానా కోజీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే మన అయానా కోజీకి మ్యాథ్స్ ఎగ్జామ్ లో మన యుకిమోరో కంటే ఇన్ఫాక్ట్ అయానా కోజీకి 100 మార్క్స్ ఎలా వచ్చాయని చెప్పి తను ఏదైనా ఖచ్చితంగా తప్పు చేసి లేదంటే ప్రాక్సీ చేసి ఈ మార్క్స్ తెచ్చుకున్నాడని చెప్పి మన యుకిమోరో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారలల్ గానే మన ఈకే గారు కూడా అవును మామ నేను కూడా అదే అనుకుంటున్నాను, ఎందుకంటే అయానా కోజీకి ఆ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లేదని చెప్పి నా అనుమానం, అది కూడా కన్ఫర్మే కదా అనడంతో ఇంక అప్పుడే ఒకసారిగా సూడో గడి పేకిలేసి లేదు మామ మీరంతా అనుకుంటానే తప్పు, నిజంగానే ఆయన కోజీ తన యొక్క ఓన్ పవర్తోనే ఆ మార్క్స్ అనేటివి స్కోర్ చేశాడు, తను ఎటువంటి తప్పు చేయలేదు, సో కొంచెం ఆలోచించుకోండి అనడంతో ఇంకా మాట్లాడిన ఈకే గారు కూడా ఓ సూడో నువ్వెప్పటి నుంచిరా వన్ సైడ్ మాట్లాడుతున్నావు, ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీ ఇద్దరు ఒక గ్యాంగ్ అయ్యారా అనడంతో ఇంకా మాట్లాడిన సూడోగాడు కూడా ఆప్తావరా ఈకే, నేను ఎవరి సైడ్ కూడా ఇక్కడ మార్క్స్ తీసుకొని మాట్లాడడం లేదు, ఇన్ఫాక్ట్ అయానా కోజీ నాకు తెలిసినంత వరకు తన యొక్క ఓన్ పవర్తోనే తన మార్క్స్ అనేటివి స్కోర్ చేశాడు, ఇంకా మీరు ఏమన్నా అనుకోండి నాకు సంబంధం లేదనడంతో ఇంకా అప్పుడే హినాటా గారు కూడా కూల్ గైస్ కూల్, అందరూ ఇలా గొడవ పడితే మన క్లాస్లో ఉండే యూనిటీ పోతుంది, అతను వచ్చి నుంచి అందరూ కలిసి మాట్లాడదాంలే అనడంతో ఇంకప్పుడే మియాకే గారు కూడా ఓకే మీరు ఏదో ఒకటి మాట్లాడి డిసైడ్ అయ్యి నాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏంటి నేను వెళ్ళొస్తా అనడంతో ఇంకా కుమారో గారు కూడా ఎవరన్నా వెళ్ళొచ్చు బట్ నేను మాత్రం వాడి కోసం వెయిట్ చేస్తూనే ఉంటానంటాడు. ఇంకా మాట్లాడిన కర్జువా కూడా ఈరోజు ఏదో జరగబోతుంది అనుకుంటుంది. అండ్ దీనికి ప్యారలల్ గా మన అయానా కోజీ కూడా ప్రిన్సిపల్తో మాట్లాడి నుంచి తన క్లాస్కి వస్తూ ఉండగా ఇంకా అప్పుడే తనకు ఎదురుగా చబసీర మేడం కనపడుతుంది. ఇంకా అయానా కోజీని చూసిన చబసీర మేడం కూడా ఓ వచ్చేసావా అయానా కోజీ, ప్రిన్సిపల్తో మాట్లాడేసావా, నీకు తెలుసా ఇప్పుడు నువ్వు సడన్గా ఈ క్లాస్లో ఫేమస్ అయిపోయి ఉండడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా అది నాకు కూడా తెలుసు, అందుకని నేను ఇన్నాళ్ళు ఇది జరగకూడదని అనుకున్నాను అనడంతో ఇంకా చబసీర మేడం కూడా ఏదైతేనే ఇప్పుడు జరిగిపోయింది, ఇప్పుడు నువ్వు అసలు ఏం చేయబోతున్నావు అని అడుగుతుంది. దానికి మనోడు కూడా ఏముంది వాళ్ళతో కలిసి మాట్లాడతానంటాడు. బట్ ఆ మాట్లాడిన చబసీర మేడం కూడా కానీ నువ్వు ఇప్పుడు దానికి గది రెడీగా ఉండాల్సిండేది, ఇప్పుడు నీ క్లాస్ వాళ్ళంతా కూడా నిన్ను ఇంటరాగేషన్ చేయబోతున్నారు, దానికి రెడీగా ఉండని చెప్తుంది. అలా మన అయానా కోజీ తన క్లాస్లోకి ఎంటర్ అవుతాడు లేదో వెంటనే యుకిమోరో గాడు అసలు నీకు మ్యాథ్స్లో 100 మార్క్స్ ఎలా వచ్చాయరా అని చెప్పి అడుగుతాడు. ఇంకా మాట్లాడినా మన హురికిత కూడా కామ్ యుకిమోరో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటుంది కానీ బట్ మన యుకిమోరో గాడు మాత్రం నేను అడిగిండేది వీని నీ గురించి కాదు అడుగుతాను, సో నువ్వు సైలెంట్గా ఉంటే అదే బెస్ట్ హురికిత అనడంతో ఇంకా అప్పుడే హురికిత కూడా నువ్వు ఏదైతే క్వశ్చన్ తను అడుగుతున్నావో అది ఆన్సర్ తనకంటే నేనే బాగా ఇవ్వగలను. అండ్ నీకు ఒక విషయం చెబుతున్నా, తను ఫస్ట్ ఇయర్ నుంచి తన స్కోర్స్ ఎందుకని యావరేజ్ ఉంచుకున్నాడంటే ఎవరి అటెన్షన్ కూడా తన మీద పడకూడదు, ఒకవేళ తను కానీ ఇప్పుడు మాత్రం అటెన్షన్ తెచ్చుకున్నాడంటే అప్పుడు అందరూ కూడా తనని థ్రెటెన్ మాదిరి ఆలోచిస్తారు. సో అలాగే మన ఫస్ట్ ఇయర్లో సకైనాకి అయానా కోజీని థ్రెటెన్గా ఆలోచించి తనని ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయాలనే ఒక పెద్ద ప్లాన్ వేసింది. బట్ దాంట్లో యమకోచి గారు బలైపోయాడు అని చెప్పడంతో ఇంకా మాట్లాడిన యుకిమోరో గారు కూడా ఓకే నువ్వు చెప్తానే కూడా అంతా కరెక్టే, వీడు ఒకవేళ తన యొక్క స్కిల్స్ అనేవి హైడ్ చేసుకుంటా అంటే మరి ఎందుకని సడన్ గా ఇప్పుడు తన స్కిల్స్ అనేది ఎక్స్పోజ్ చేసుకున్నాడు, నాకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఇంకా మాట్లాడిన హురికిత కూడా తను ఇప్పుడు ఎందుకని ఇలా ఎక్స్పోజ్ అయ్యాడంటే ఇప్పుడు మన క్లాస్ డిఏ వాళ్ళంతా కూడా ఒక యూనిటీగా అయితే ఉన్నారు, సో అందుకనే తన యొక్క స్కిల్స్ అన్ని కూడా ఈ క్లాస్ యొక్క అభివృద్ధి కోసం పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యాడు. అండ్ దీని గురించి నాకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లోనే ప్రామిస్ చేశాడు అండ్ మేమిద్దరు కూడా ప్రామిస్ చేసుకున్నాం అనడంతో ఇంకా మాట్లాడిన ఈనాటగాడు అండ్ మెయిన్ గ్యాంగ్ అంతా కూడా ఫస్ట్లో షాక్ అయినా సరే బట్ వెంటనే ఈనాటగాడు ఓ హురికిత నువ్వు తీసుకున్న ఈ డిసిజన్ అనేది ఎంతో గ్రేట్గా ఉంది, ఇన్ఫ్యాక్ట్
ఫస్ట్లో అందరూ కూడా మనల్నే థ్రెటన్గా ఆలోచించారు. బట్ ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మైండ్ బ్లాక్ అయ్యేటట్లు మన అయానా కోజీ వాళ్ళకు ఒక కొత్త ఫేస్ ఆఫ్గా అయితే నిలిచాడు. అండ్ నువ్వు తీసుకుంటే ఈ స్ట్రాటజీ నాకు ఎంతో బాగుంది. అండ్ యోకిమోరో ఇప్పుడు నీకు కూడా అర్థమైంది అనుకుంటా అయానా కోజీకి మ్యాచ్లో 100కి 100 ఎలా ఇచ్చాయో. సో ఇప్పుడు గొడవలు కూడా ఏం లేవు, అంతా డిస్కస్ అయిపోవడంతో ఇంకంతా కూడా ఏం చేసేది లేక ఓకే మళ్ళీ కలుద్దాం అని చెప్పి అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మన అయానా కోజీ కూడా తన బ్యాగ్ తీసుకొని తన రూమ్కి వెళ్తూ ఉండగా అప్పుడే వెనక నుంచి మన సాకురా యోకిమోరో ఇంకా అసాబే వస్తారు. ఇంకా అప్పుడే యోకిమోరో గడు అయితే నువ్వు ఎప్పుడు కూడా మమ్మల్ని నమ్మలేదు కదా, సో అందుకని నువ్వు మాకు నిజం చెప్పలేదు అనడంతో ఇంకా వెంటనే మన అయానా కోజీ కూడా దయచేసి నన్ను క్షమించండి, ఈ విషయం నేను చెప్దాం అనుకున్నా కానీ బట్ మీరు నాకంటే ఎంతో బాగా మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, సో ఆ విషయంలో నేను చెప్పలేకపోయాను అనడంతో ఇంకా మాట్లాడిన యోకిమోరో గడు కూడా అసలు నీ ముఖం చూస్తేనే నాకు ఎంతో కోపంగా ఉంది నువ్వు నిజం దాచినందుకు, కానీ ఆ ఒక్క కారణంతో నువ్వు బ్యాడ్ పర్సన్ అని నేను చెప్పలేను. అండ్ నువ్వు ఎన్నోసార్లు నాకు సాయం చేసావు, లిటరలీ నువ్వు ఒక గుడ్ పర్సన్వే అనడంతో ఇంకా మాట్లాడిన పక్క నుండి సాకురా పాప ఇంకా అసాబే ఇద్దరు కూడా ఓకే మీ ఇద్దరు మళ్ళీ కలిసిపోయారు కదా, సో ఎందుకని మీరు మళ్ళీ హ్యాండ్ షేక్ చేసుకొని మళ్ళీ మీ యొక్క రీయూనిటెడ్ సెలబ్రేట్ చేసుకోవచ్చు అనడంతో ఇంకా వెంటనే మన యోకిమోరో ఇంకా అయానా కోజీ ఇద్దరు కూడా హ్యాండ్ షేక్ చేసుకొని మళ్ళీ కలిసిపోతారు అనమాట ఫ్రెండ్స్ కింద. అండ్ నెక్స్ట్ సీన్లో మన అయానా కోజీ ఓ చోటు కూర్చొని ఫోన్ నొక్కుతూ ఉండగా ఇంకా అప్పుడే అక్కడికి మన ఇచ్చినోజే ఇంకా కంజాకి గడైతే వస్తామట. ఇంక వెంటనే మన అయానా కోజీని చూసిన ఇచ్చినోజే కూడా ఓ అయానా కోజీ ఇక్కడ ఉన్నావా, ఇన్ఫాక్ట్ నేను నీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను, రీసెంట్గానే నేను నీ యొక్క రిజల్ట్స్ అనేటివి చూశాను, లిటరలీ ఎంతో అమేజింగ్ ఉన్నాయండంతో ఇంకా పక్క నుండే మన కంజాకి గడు కూడా అసలు నేను నీ ఓఏఏ అంతా కూడా చెక్ చేశాను, నువ్వు ఫస్ట్ ఇయర్లో కేవలం ఒక యావరేజ్ స్టూడెంట్వే, బట్ ఈ ఎగ్జామ్లో నీకు ఎలా అన్ని మార్క్స్ వచ్చాయి నిజం చెప్పు, నువ్వు ఏదో ఒక చీట్ చేసావు కదా అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు లేదు నేను నిజంగానే నా యొక్క స్కిల్స్ అన్ని కూడా హైడ్ చేశాను అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్ రావాల్సి వచ్చింది కాబట్టి సో నేను అన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేశాను అనడంతో ఇంకా మాట్లాడిన కంజాకి గడు కూడా ఓ మీరు ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు, ఎనీవే మీ చీప్ ట్రిక్స్ బాగానే వర్కౌట్ అయినందుకు సంతోషంగా ఉన్నట్లుంది అనడంతో ఇంకా మాటలను ఇచ్చిన రోజు కూడా ఆప్ కంజాకి అయానా కోజీ గురించి నువ్వు తప్పుగా మాట్లాడద్దు, ఇన్ఫాక్ట్ తను మనకు కూడా ఫ్రెండే అనడంతో ఇంకా అప్పుడే కంజాకి గడు కూడా అసలు తను ఎలా మనకు ఫ్రెండ్ అవుతారో వాళ్ళు మన యొక్క అలయన్స్ అనేది డిసగ్రీ చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా మనకి ఎనిమిస్ లాంటి వాళ్ళే అనడంతో ఇంకా మాటలని ఇచ్చిన రోజు కూడా అందరూ మనకి ఎనిమిస్ కావచ్చు బట్ ఒక్క అయానా కోజీ తప్పనిడిచి తను నా ఫ్రెండ్ అంటుంది. ఇంకా మాటలిన కంజాకి గడు కూడా తనకి ఏం చెప్పలేక సరేలే మీ సావు మీరు చావండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే మన ఇచ్చినోజే కూడా నన్ను క్షమించి అయానా కోజీ అసలు ఆ కంజాకి గడు అలా మాట్లాడతాడు అనుకోలేదు. అండ్ రీసెంట్గానే మా క్లాస్లో కొన్ని అన్నోన్ ఇష్యూస్ అనేటివి రైజ్ అయ్యాయి అండ్ దాంతోపాటు రీసెంట్గా వచ్చిన టెస్ట్ రిజల్ట్స్ అనేటివి మా క్లాస్లో ఉండే యూనిటీని కూడా కొంచెం బ్రేక్ చేస్తున్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు, సో ఇప్పుడు మేము దాని మీదనే కొంచెం టెన్షన్లో ఉన్నాం, సో దయచేసి క్షమించడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా అవునా అయినా నువ్వు ఎందుకని ఇంతగా టెన్షన్ పడుతున్నావు, నీకు గుర్తుందా నువ్వు నాకు ఒక ప్రామిస్ అనేది ఇచ్చావు, నువ్వు ఈ స్కూల్లో ఉన్నన్నాళ్ళు కూడా అసలు ఏది ఏం జరిగినా సరే నువ్వు నీ క్లాస్ని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి నువ్వు నాకైతే ప్రామిస్ ఇచ్చావు కదా, సో దాని గురించి ఏం ఆలోచించావు అనడంతో ఇంకా ఆ మాటలని ఇచ్చిన రోజు కూడా ఒక్కసారిగా అవును నేను నీకు ప్రామిస్ ఇచ్చాను, ఇన్ఫ్యాక్ట్ నేను ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడం కోసమే ప్రతిరోజు కష్టపడుతున్నాను, మా క్లాస్లో కొంతమంది నన్ను బిట్రే చేయొచ్చు అయినా ఏం పర్లేదు, మా క్లాస్లో ఎవరు నా మాట వినకపోవచ్చు అయినా ఏం పర్లేదు, నేను ఎప్పుడు కూడా నా క్లాస్ని ముందుండి ప్రొటెక్ట్ చేస్తాను, ఒకవేళ మా క్లాస్ అనేది ఎక్స్పెల్ అయ్యేటట్లయితే వాళ్ళ అందరికంటే ముందర మా క్లాస్లో నుంచి నేను ఈ స్కూల్ నుంచి ఎక్స్పైర్ అయిపోతాను వాళ్ళని కాపాడడం కోసం అని చెప్తుంది. ఇంకా మాట్లాడిన అయానా కోజీ కూడా ఓకే బాగానే మోటివేషన్ ఇస్తున్నావు కానీ అయినా నువ్వు ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ కావడానికి నేను అస్సలు అలో చేయను ఇచ్చినోజే అంటాడు. ఇంకా మాట్లాడిన ఇచ్చినోజే ఒక్క సెకండ్ సిగ్గుపడుకుంటా అవును కదా నేను నీకోసమైనా సరే ఖచ్చితంగా ఈ స్కూల్లో ఎండ్ వరకు ఉంటానని చెప్పి తను సిగ్గుపడుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన సూడోగాడు అయానా కోజీ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే మన సూడోగాడు కూడా ఓకే అట్లయితే ఇదంతా కూడా హొరికిత ప్లానేనా అనడంతో ఇంకా అప్పుడే మనవాడు కూడా లేదు నిన్న జరిగిన ఇష్యూలో తను నన్ను కాపాడడం కోసం అలా మాట్లాడింది తప్పనిడిచి తను ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోలేదనడంతో ఇంకా మాట్లాడిన సూడోగాడు కూడా అనుకున్న తనకు సడన్గా ఇన్ని తెలివితే అట్లా ఎలా వచ్చాయి తన యొక్క మట్టి బుర్రలో ఇట్లాంటివి ఉంటాయని నేను అస్సలు అనుకోలేదు అనుకుంటానే ఓకే కానీ తను నిన్ను డిఫెండ్ చేయడంతో చాలా మంది మన క్లాస్లో మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు, అయినా నేను దాని గురించి పెద్ద పట్టించుకోను, బట్ ఒక్క విషయం నేను అడుగుతాను నువ్వు హొరికిత ఏమైనా అనడంతో ఇంకా ఆ ఎక్స్ప్రెషన్ని బట్టి మనకు అర్థమైపోయి లేదు మామ నువ్వు అనుకుంటానట్లు మేము అసలు డేటింగ్లో లేము అనడంతో ఇంకా మాట్లాడిన సూడోగాడు ఎంత సంతోషంగా నాకు తెలుసు మామ నువ్వు నాకు కడుపు కొట్టవని కమాన్ త్వరగా హొరికిత మన కోసం వెయిట్ చేస్తుంది పరిగెత్తు తంతాకు వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
అండ్ నెక్స్ట్ సీన్లో మన ఆయన కొంచెం హురికిత మాట్లాడుతూ ఉండగా ఇంకప్పుడే హురికిత అసలు నేను నమ్మలేకపోతున్నాను, నీ తల మీద నిన్ను ఎక్స్పెల్ చేయించడానికి 20 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ బౌంటీగా పెట్టారంటే అస్సలు నమ్మలేకున్నాను. అసలు ఇదంతా కూడా ఆ ప్రెసిడెంట్ నాగము గడ చేస్తున్నాడు అనడంతో దానికి ఆయన కొంచెం కూడా ఏమో అది గ్యారంటీగా నేను కూడా చెప్పలేను. బట్ వానికి నా మీద అంతగా కక్ష లేదు అండ్ వాడు నన్ను లైక్ కూడా చేయలేదు. బహుశా ఇది వేరే వాళ్ళు చేస్తున్న పని కావచ్చు అనడంతో ఇంకా మాట్లాడిన హొరికిత కూడా సరేలే, బట్ ఒక్క విషయం నేను క్లారిటీగా చెప్పగలను. ఒకప్పుడు నీ మీద నా బ్రదర్ కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపించాడు. ఇన్ఫ్యాక్ట్ నాకంటే నా బ్రదర్ నీ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం నేను అప్పుడు తట్టుకోలేకున్నా కానీ, బట్ ఇప్పుడు నేను నిన్ను చూస్తుంటే ఖచ్చితంగా ఆ రోజు నా బ్రదర్ చెప్పింది కరెక్ట్ అనిపించింది. ఆ రోజు నిజంగానే నా బ్రదర్ నేను ఎంత ట్రై చేసినా సరే నీ లెవెల్కి రీచ్ కాలేనని చెప్పాడు. సో ఆ మాటలు నేను ఏదో సిల్లీకి తీసుకున్నా కానీ, బట్ ఇప్పుడు నాకు అది నిజం అని చెప్పి అర్థమైపోయింది అనుకుంటానే. సర్లే, ఇప్పుడే నేను ప్రెసిడెంట్ నాగమో దగ్గర ఒక మీటింగ్ అపాయింట్మెంట్ అనేది తీసుకున్నాను. సో నాతో పాటు నువ్వు వస్తావా అనడంతో ఇంకా మనోడు కూడా సరే వస్తా పదా అని చెప్పి వీళ్ళైతే ప్రెసిడెంట్ నాగమోతాకు వెళ్తారు. ఇంకా ప్రెసిడెంట్ నాగమో కూడా ఓ హోరికిత సుజునే, నువ్వు ఎందుకని నాతో ఇలా మీటింగ్ పెట్టుకున్నావు, నీ ఉద్దేశం ఏంటో చెప్పు అనడంతో ఇంకా మన హొరికిత కూడా నాకు ఈ స్టూడెంట్ కౌన్సిల్లో జాయిన్ కావాలని ఉంది అంటుంది. ఇంకా మాట్లాడిన నాగమో కూడా అసలు ఎందుకని నువ్వు సడన్గా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు, నేను తెలుసుకోవచ్చా అనడంతో దానికి హొరికిత కూడా లేదు, ఇది నాకు ఒకప్పటి నుంచినే ఆలోచన ఉంది. బట్ నాకు నా బ్రదర్కి ఉండే ప్రీవియస్ పాస్ట్ ఇష్యూస్ వల్ల నేను ఈ స్టూడెంట్ కౌన్సిల్లో జాయిన్ కాకూడదు అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ నా బ్రదర్ రీసెంట్గానే గ్రాడ్యుయేట్ అయినా సరే నేను నా లైఫ్ అంతా కూడా ఈ స్కూల్లో ఉన్నప్పుడు నా బ్రదర్తో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. సో అందుకనే నేను అప్పుడు స్టూడెంట్ కౌన్సిల్లో జాయిన్ కావాలని అనుకోలేదు. బట్ ఎప్పుడైతే తను వెళ్ళిపోయాడో ఇప్పుడు నా లైఫ్ అనేది ఎంతో మారింది. అండ్ ప్రజెంట్ నేను ఈ స్టూడెంట్ కౌన్సిల్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో నన్ను స్టూడెంట్ కౌన్సిల్లో జాయిన్ చేయించుకుంటారా అని అడుగుతుంది. సో ఆ మాటలను నాగమో కూడా ఓకే, నీ బ్రదర్ వెళ్ళిపోయి నుంచి నీకంటూ కొంచెం పీస్ దొరికింది అండ్ నువ్వు ఈ స్టూడెంట్ కౌన్సిల్కి అంతో ఇంతో సాయం చేయాలనుకుంటున్నావు. సో అది నాకు నచ్చింది. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో పోస్టులు ఏం ఖాళీగా లేవు. ఒకవేళ పోస్టులు ఖాళీగా ఉంటే నేను పిలుస్తాలే అంటాడు. ఇంకా మాట్లాడిన ఉరికిత కూడా ఓకే సార్, నేను ఖచ్చితంగా మీ యొక్క ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను జాయిన్ కాలేదని చెప్పి మీరు చెప్పిన మాటలు వినను అనుకోకండి. నేను ప్రతి నిమిషం కూడా మీరు చెప్పినట్లే చేస్తాను అనడంతో ఇంకా మాట్లాడిన నాగమో కూడా ఐఎమ్ ఇంప్రెస్ సుజునే, ఇన్ఫ్యాక్ట్ నీలో ఇంత మంచితనం ఉంటుంది అనుకోలేదు. సరేలే, ఇప్పుడు నా కింద అసిస్టెంట్గా ఆల్రెడీ హొనామే ఉన్నాడు. సో తన కింద అసిస్టెంట్గా నువ్వు ఉండు అండ్ టోటల్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ బాధ్యత అంతా కూడా నీ మీదే పెడుతున్నాను. సో జాగ్రత్తగా వర్క్ చేయడంతో ఇంకా ఉరికితో కూడా ఖచ్చితంగా సార్ అని చెప్పి తనకు ప్రామిస్ ఇస్తుంది. ఇంకప్పుడే మన నాగమోగాడు పక్కనే ఉండే అయానా కోజిని చూసి ఓ నువ్వేనా అయానా కోజీ అంటే ఓకే, నువ్వు కూడా ఈ స్టూడెంట్ కౌన్సిల్లో జాయిన్ అవుతావా అనడంతో ఇంకా మనోడు కూడా లేదు సార్ నేను జాయిన్ గాను, ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ స్టూడెంట్ కౌన్సిల్కి అస్సలు సెట్ కాదులే అనడంతో ఇంకా ఆ మాట్లాడిన నాగమో కూడా కానీ నీకు ఒకప్పుడు ఈ స్టూడెంట్ కౌన్సిల్లో జాయిన్ కమ్మని చెప్పి కొంతమంది నిన్ను రష్ చేశారు గుర్తుందా, సరేలే నీకు ఇంట్రెస్ట్ లేకుంటే ఇప్పుడు నేను దాన్ని కంటిన్యూ చేయను, బట్ ఫ్యూచర్లో మాత్రం మనం ఎంతో ఫన్ చూడబోతున్నాం, రెడీగా ఉండాయన కోజీ అని చెప్పి ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్లో మన ఆయన కోచి ఇంకా కర్జువా అని అయితే చూస్తామట. ఇంకప్పుడే కర్జువా కూడా అసలు నిన్ను ఎవరు కాఫీ చేయమని అసలే నీ చేయి కూడా బాగాలేదు, అసలు నువ్వు ఇప్పుడు నా కోసం కాఫీ చేయాల్సిన అవసరం ఏముంది అనడంతో ఇంకా ఆయన కోచి కూడా ఏం పర్లేదులే, ఇన్ఫ్యాక్ట్ ఇది చేయడం నాకు ఎంతో ఈజీ అనడంతో ఇంకప్పుడే కర్జువా కూడా ఓకే, రీసెంట్గానే నువ్వు మ్యాథ్స్లో 100కి 100 స్కోర్ చేసినందుకు కంగ్రాచులేషన్స్, బట్ నీకు ఒక విషయం తెలుసా, ఆల్రెడీ చాలామంది నువ్వు నేను డేటింగ్లో ఉన్నాం అనుకుంటున్నారు అనడంతో ఇంకా మాట్లాడిన ఆయన కోజీ కూడా అది కూడా కరెక్టే కదా, ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి అబ్బాయి అయినా సరే నీ అట్లాంటి ప్రిటీ గర్ల్నే కదా డేట్ చేసేది అనడంతో ఇంకా మాట్లాడిన కర్జువా ఒక్క సెకండ్ సిగ్గుపడుకుంటా ఇప్పుడు నువ్వు నన్ను ప్రీతి అన్నావు అనడంతో ఇంకా అప్పుడే ఆయన కోజీ కూడా అవును అన్నాను, ఇన్ఫ్యాక్ట్ నా అట్లాంటి అబ్బాయి కాకుంటే ఎవరైనా సరే నీ అట్లాంటి అమ్మాయితోనే కదా డేట్ చేస్తారు అనడంతో ఇంకా మాట్లాడిన కర్జువా కూడా ఒక్క సెకండ్ మురిసిపోకుండా అయినా నువ్వు కూడా చూడ్డానికి ఎంతో హ్యాండ్సమ్గా ఉన్నావులే ఆయన కోజీ, అమ్మాయిలు కూడా నీతోనే డేటింగ్లో ఉంటారు అనడంతో ఇంకా మాట్లాడిన ఆయన కోజీ ఒక్క సెకండ్ తన హార్ట్లో ఉండే ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక వెంటనే కర్జువా వైపు తిరిగి తన యొక్క భుజం పట్టుకొని వెంటనే తన వైపు దగ్గరగా లాక్కొని ఒక్కసారిగా తన పెదాలతో కర్జువా పెదాలకి ఒక డీప్ లిప్ లాక్ ఇద్దాం అనుకుంటాడు.
ఎవడ్రా నువ్వు స్వీట్ చేస్తానంటే గణేష్ ఎవడ్రా నువ్వు కానీ ఇక్కడే దురదృష్టం ఏంటంటే ఇలా వీళ్ళ లిప్ లాక్ కోసం వీళ్ళతో పాటు నేను కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే సడన్గా డోర్ బెల్ లాక్ అవుతుంది. ఇంక ఎవర్రా తెలిసిండేది అని చెప్పి అయానా కోచ్తో పాటు నేను కూడా ఎంతో కోపంగా తిట్టుకున్నా. కానీ బట్ అక్కడికి వచ్చిండేది మన ఇచ్కా పాప అనమాట. ఇంకా తనని చూసిన మన అయానా కోచ్ కూడా అసలు ఎందుకు వచ్చావు అనడంతో ఇంకా అప్పుడే తను కూడా ఓ అయానా కోచ్ సెన్పై మీ చేతికి గాయం తగిలిందంట కదా, సో నేను దాన్ని చూడడం కోసం వచ్చాను, ఇప్పుడు ఎలా ఉంది అనడంతో ఇంకా మనోడు కూడా ఏం పర్లేదులే బాగుంది మళ్ళీ రాపో అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చుకా పాప ఓకే నేను మళ్ళీ వస్తాను, కానీ నేను మాత్రం కర్జువా సెన్పై బయటకు వచ్చేంత వరకు మీ డోర్ బయటే వెయిట్ చేస్తూ ఉంటాను అనడంతో ఇంకా మాటలు అయ్యాను ఒకకి ఒక్కసారిగా ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. నేనేం మీ మూడ్ డిస్టర్బ్ చేయాలని రాలేదు, కానీ నేను ఒక్క సెకండ్ కర్జువా సెన్పైతో ఏదో డీప్ డిస్కషన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అనడంతో ఇంకా అయ్యాన కోచి కూడా చేసేదేం లేక వెంటనే తననైతే రూమ్లోకి ఇన్వైట్ చేస్తాడు. ఇంకా అప్పుడే ఇచ్చుకా బాబు కూడా ఓకే సెన్పై గారు నేను ఆల్రెడీ మీకోసం ఎన్నో తెచ్చాను, సో ఇది నా తరపున మీకు ఇస్తున్నాను అనడంతో ఇంకా మాటలిన అయ్యాన కోచి కూడా అసలు ఎందుకని నువ్వు ఇదంతా నాకు ఇస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకా బాబు కూడా ఎందుకంటే మీ చేతికి దండే గాయం కోసం అంటుంది. ఇంకా మాట్లాడిన ఆయన కోచ్ కూడా అసలు దీనికి నీకేం సంబంధం అని అడుగుతాడు. ఇంకా అప్పుడే ఇచ్చుకా బాబు నవ్వుకుంటా ఏంటి ఆయన కోచ్ సెన్పై గారు మీరు ఇలా జోకులు వేయకండి, ఆల్రెడీ ఈ చేతికి గాయం తగిలిందంటే ఆల్రెడీ ఆ ఓషన్ గడు మొత్తం అంతా మీకు చెప్పేసి ఉంటాడు. ఇంకా మళ్ళీ మీరు నా దగ్గర నటించడం ఏం బాగాలేదు, బట్ ఇదంతా నేను చేసిండేది ఆ ప్రైవేట్ పాయింట్స్ కోసమే, నా తప్పేం లేదే అనడంతో ఇంకా మాట్లాడిన కర్జువాకు మాత్రం ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయి అసలు మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారో మర్యాద చెప్పండి, అంటే నీ గాయానికి కారణం ఈ పొట్టి పిల్లేనా అనడంతో ఇంకా ఇచ్చుకా పాప కూడా నవ్వుకుంటా ఏంటి కర్జువా సెన్పై గారు మీకు ఈ విషయం ఆయన కోచ్ సెన్పై చెప్పలేదా, ఇన్ఫ్యాక్ట్ ఆయన తల మీద ఇప్పుడు 20 మిలియన్ ప్రైవేట్ పాయింట్స్ బౌంటీ అయితే ఉంది, ఆయన్ని ఎవరైతే ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిస్తారో వాళ్ళకే ఆ రివార్డ్ అయితే వస్తుంది, ఈ విషయం కూడా మీకు తెలియదా అనడంతో ఆ మాటలు వింటున్న కర్జువా మాత్రం మన ఆయన కొంచెం వైపు చూసుకుంటా ఇదంతా నిజమేనా అన్నట్లు ఒక లుక్ అయితే ఇచ్చి అడుగుతుంది. ఇంకా అప్పుడే మన ఇచ్చుకా పాప కూడా ఏంటి సెన్పై గారు మీరు ఇలా మీ గర్ల్ ఫ్రెండ్కి అబద్ధాలు చెప్తే ఎలా చెప్పండి, మీరు నిజంగానే తనతో హానెస్ట్గా ఉన్నారా లేదా అని చెప్పి ఒక మంట పెడుతుంది. ఇంకా మాట్లాడిన అయానా కోచి కూడా అసలు నువ్వు ఎందుకని ఇదంతా చేస్తున్నావు మర్యాదగా చెప్పు అనడంతో ఇంకా అప్పుడే ఇచ్చుకా పాప కూడా ఏం లేదు సెన్పై గారు బహుశా నేను నైఫ్ తీసుకుంటున్నప్పుడే మీకు మా ప్లాన్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను, సో ఖచ్చితంగా మీకు అప్పుడే తెలిసిపోయింది కదా అనడంతో ఇంకా మాట్లాడిన మన ఆయన కోచ్ కూడా అయితే ఓకే తిను ఆ రోజు కావాలనే నా కళ్ళ ముందరే నైఫ్ని అన్నిసార్లు టెస్ట్ చేసింది, సో నేను అనుకున్న దానికంటే ఈ అమ్మాయి చాలా తెలివైంది అండ్ కన్నింగ్ వ్యక్తి, బహుశా ఈ పిల్లే ఆ వైట్ రూమ్ స్టూడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మన ఆయన కోచ్ తన మనసులో అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఇచ్చుకా పాప కూడా ఓకే సెన్పై గారు నేను ఇక్కడికి అపాలజీ చెప్పడానికి వచ్చాను అండ్ అపాలజీ చెప్పేశాను, ఇంకా మీకోసం ఈ గిఫ్ట్ కూడా తెచ్చాను ఇది కూడా తీసుకోండి, ఇంకా నేను వెళ్ళొస్తా అని చెప్పి వెంటనే మళ్ళీ కలుద్దాం ఇంకెప్పుడైనా, బట్ కర్జువా సెన్పై లేనప్పుడు మన ఇద్దరమే కలుద్దాం అని చెప్పి తను బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ డే మార్నింగ్ మన ఆయన కోచి తన యొక్క క్లాస్కి వెళ్తూ ఉండగా ఇంకా అప్పుడే మనోడు బహుశా ఏప్రిల్ ఎండింగ్ కూడా వచ్చింది, బట్ ఇప్పటి వరకు ఆ వైట్ రూమ్ స్టూడెంట్ నన్ను ఎక్స్పెల్ చేయించడానికి ఒక్క మూవ్ కూడా చేయలేదు, బహుశా వాడు ఉన్నాడా వెళ్ళిపోయాడా అని అనుకుంటాడు. ఇంకప్పుడే అక్కడికి మన ననాసే పాప వచ్చి హాయ్ సెన్పై గారు ఎలా ఉన్నారు అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా ఓ నువ్వు మళ్ళీ వచ్చావా, ఈసారి నా మీద ఎటువంటి ప్లాన్ చేసి నన్ను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేపిద్దాం అనుకుంటున్నారు, నెక్స్ట్ టెస్ట్లో ఏమన్నా ప్లాన్ చేశారా అనడంతో ఇంకా మాట్లాడిన ననాసే కూడా అయ్యో సెన్పై గారు దయచేసి నన్ను క్షమించండి, ప్రీవియస్గా నేను కొన్ని తప్పులు చేశాను, అది నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధాలు అయితే చెప్పదలుచుకోలేదు, బట్ ఒక్క విషయం నేనైతే క్లారిటీ చెప్తున్నాను, ఏ రోజైతే మీతో కలిసి మాట్లాడానో ఆ రోజు నేను రియలైజ్ అయ్యాను ఖచ్చితంగా ఈ స్కూల్లో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని, అండ్ అది మిమ్మల్ని చూసి నుంచి నేను నేర్చుకున్నానని చెప్తుంది. ఇంకప్పుడే మనోడు కూడా సరేలే కానీ ఇన్ఫ్యాక్ట్ ఈ టెస్ట్ అప్పుడు ఫస్ట్ ఇయర్లో ఒక స్టూడెంట్ ఎక్స్పెల్ అయ్యాడంట, అది నిజమేనా అనడంతో ఇంకప్పుడే ననాసి కూడా అవును సెన్పై గారు ఫస్ట్ ఇయర్లో క్లాస్ 1Cలో ఉండే ఒక పిల్లగాడు ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయిపోయాడు, తను ఎంతో అద్భుతంగా నవ్వుకునే వ్యక్తి, బట్ సడన్గా ఎక్స్పెల్ అయిపోయాడు, కానీ ఆ సిచ్యువేషన్ తర్వాత నేను మాత్రం ఒక్కటి డిసైడ్ అయ్యాను, ఈ స్కూల్లో మనం ఉన్నన్ని రోజులు ఎటువంటి రిగ్రెట్స్ కూడా లేకుండా గడపాలి అనుకుంటున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన ఆయన కోచ్ కూడా నేను కూడా ఎప్పుడూ అదే కోరుకుంటున్నానని చెప్పి తన మనసులో అనుకుంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్లో మన ఆయన కోచ్ క్లాస్ని చూపిస్తారు. ఇంకా అప్పుడే చపసేరా మేడం కూడా ఓకే గాయస్ మీకు నెక్స్ట్ టెస్ట్ అనేది రాబోతుంది, బట్ దానికంటే ముందర మీ అందరికీ కూడా ఇంకొక సమ్మర్ వెకేషన్ స్టార్ట్ కాబోతుంది, అది కూడా క్రూజ్ షిప్లో అనమాట, అండ్ ఈ సమ్మర్ వెకేషన్ 8 days ఇంకా 7
7 నైట్స్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయండి అనడంతో ఇంకా ఆ మాటన ఉరికిత పాప కూడా ఓకే మేడం సమ్మర్ వెకేషన్ అంటున్నారు అంతా బాగానే ఉంది, బట్ లాస్ట్ టైం మాదిరి వెకేషన్ పేరుతో అక్కడ కూడా మాకు టెస్ట్లు పెడతారా అనడంతో ఇంకా ఆ మాటన చబసేర మేడం కూడా అవును అదైతే కంపల్సరీగా ఉంటుంది, బట్ అది ఏ రోజు ఏ క్షణం బిగిన్ అవుతుందో ఎవరు చెప్పలేమని చెప్తుంది. ఇంకా ఆ మాటన మన వాళ్ళందరికీ కూడా ఒక్క సెకండ్ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి.